వివరణ. అంటే ఈరోజే ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్పేస్తారంటే చెప్పను, కానీ దానికి పునాది లాగా ఏ పత్రికైనా ఏ పత్రికైనా మనకు అర్థం కావాలంటే అర్థం కావాల్సినవి ఏంటంటే పౌలు గారి ప్రయాణాలు మనకు అర్థం కావాలండి. పౌలు గారి ప్రయాణాలు మనకు అర్థం కావాలంటే ఆయన పత్రికలు మనకు అర్థం కావాలండి. మీకు అర్థమైందా? అదేనండి, పౌలు గారి పత్రికలు, రోమా పత్రిక కానీ ఏ పత్రికని మీకు అర్థం కావాలంటే ప్రయాణాలు అర్థం కావాలి. ప్రయాణాలు అర్థం కావాలంటే పత్రికలు అర్థం కావాలి. ఒక చిక్కుముడి అనేది పౌలు గారి పత్రికల్లో ఉంటుంది. సో దీనికోసం మనం ముందుగా పౌలు గారి ప్రయాణాల గురించి ఆలోచిద్దాం. ఇవి ఎందుకంటే పౌలు గారు ఇలా వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఈ సందర్భాల్లో పలానా ప్రదేశాలని విజిట్ చేశారు అని మనకు అర్థమైనప్పుడు పత్రిక చదువుతున్నప్పుడు మనకి క్లారిటీ వస్తుందండి. సరే, ఈరోజు పౌలు గారి మొదటి ప్రయాణం గురించి చూద్దాం. మొదటి ప్రయాణంలో ముందుగా ఇంట్రడక్షన్ చూద్దాం ఈరోజు. సరే, ఇంతకీ పౌలు అని మీరు వినంగానే మనందరం చాలా సార్లు పౌలు గారి గురించి చెప్పుకున్నాం. ఇందాకే సర్వేశ్వరరావు బాబాయ్ గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఒక మంచి దమ్మున్న మాట చెప్పారు. ఏంటది? నేనే మార్గమునని. ఆయన శిష్యుడైన పౌలు గారు కూడా ఒక దమ్మున్న మాట పలికారండి. శిష్యులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఏం చేశారంటే క్రీస్తులా అనుసరిస్తూ బ్రతుకుతారు. అలాగే పౌలు గారు కూడా క్రీస్తుని అనుసరిస్తూ నడుస్తూ ఒక దమ్మున్న మాటని ఆయన చెప్పారండి. ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాంటి పౌలు గారి గురించి మనం ఈ రోజు ఆలోచిస్తున్నాం. మనం ఎక్కడైనా చిన్న తప్పు వేసాము అంటే పౌలు గారి దృష్టిలో, అంటే పౌలు గారు విషయాల్లో మనం చాలా తప్పు అయిపోతామండి. ఎందుకంటే ఆయన పత్రికలు ఎంతో కష్టంగా ఉన్నాయని బైబిల్లోనే రాయబడి ఉన్నది. సరే, ఇంతకీ పౌలు లేదా సౌలు ఈ వ్యక్తి ఎవరు అంటే ఇజ్రాయేలు వంశానికి చెందినవాడు. ముఖ్యంగా బెన్యామీను గోత్రానికి చెందినవాడు. రిఫరెన్స్ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక. మీకు సౌలు బెన్యామీను అనగానే ఏం గుర్తుకొచ్చిందండి? పాత నిబంధన గుర్తు చేసుకోండి ఒకసారి. రీసెంట్ గా చదివిన సందర్భం. సౌలు బెన్యామీను గోత్రం. ఇజ్రాయెల్కి మొదటి రాజు సౌలే కదండి. సౌలు. సో రిఫరెన్స్ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలీల వంశపు వాడినై బెన్యామీను గోత్రపు వాడినైనా గోత్రంలో పుట్టి. దేనిలో పుట్టాడంటండి? చాలండి. ఇక్కడ బెన్యామీను గోత్రంలో. ఆ పేరు ఎందుకు పెట్టుండొచ్చు అంటే మేబీ బెన్యామీను గోత్రంలోనే ఎవరు పుట్టారండి? మొదటి రాజు అయిన సౌలు గారు పుట్టారు. ఆయన మీద ఉన్న ఇష్టంతో కానీ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టుండొచ్చు. ఏం పేరండి? సౌలు అనే పేరు పెట్టారు. సో ఇతను పేరు సౌలు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, ఇజ్రాయేలీయుడు. ఓకే, ఈ విషయం మనకు అర్థమైంది. ఇంతకీ ఇతని స్వభావం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించగలిగితే అదే రిఫరెన్స్ దాని కింద చదివితే హెబ్రీయ సంతానమైన హెబ్రీయుడై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడునై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనై నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇంకొక రెఫరెన్స్ కూడా చదివి చెప్పుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరకుడనై ఉన్నాను. చాలండి. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? పౌలు గారి స్వభావం అర్థమవుతుంది. ఇందాక ధర్మశాస్త్రములో పరిసయ్యుడిని అంటే
ధర్మశాస్త్రంలో నాలెడ్జ్ ఉందంటారా లేదంటారా? ఉంది. అంటే కొంచెం మనకి జ్ఞానిగానే కనిపిస్తున్నాడు. తర్వాత సంఘం విషయంలో చూస్తే ఒక మంచి విలన్ అక్కన్నట్టుగా ఒక విలన్ క్యారెక్టర్ ని ఆయన పోషిస్తూ ఉన్నారు. సరే, నీతి విషయంలో, ధర్మశాస్త్రం నీతి విషయంలో నేను అనింద్యుడిని, అంటే నా మీద ఏ నిందా లేదు అన్నట్టుగా ఆయన చెబుతున్నారు. అంటే మంచిగానే ఉన్నాడు గాని సంఘం పట్ల మాత్రం ఎలా ఉన్నాడంటే హింసకుడుగా, దోషకుడుగా ఉన్నాడంటండి. ఇతను ఇలా ఉన్నాడు. సో ఇతన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇవన్నిటికంటే ముందుగా ఇతను ఏమేం చేశాడో కొన్ని సందర్భాలు చూద్దాం. ఇతను ఇక్కడ అన్నట్టుగానే బ్రతికాడు. ఇక్కడ ఏమన్నాడు? హింసకుడు అన్నాడు. ఎవరు? పౌలు గారు లేదా సౌలు గారు ఏంటంటే హింసకుడు అన్నారు. నిజంగానే హింసించారు పౌలు గారు ఎవరినన్నా? లేకపోతే దోషకుడుగా ఇలాంటి స్వభావం కలిగి జీవించాడు ఆయన? ఇలాంటి సందర్భాలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు మనకు కొన్ని కనిపిస్తాయండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళూని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దంతో పలికిన ఈయన స్టెఫన్ గారండి. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు గారి గురించి రాయబడిన మొదటి మాట బైబిల్లో ఇది ఏంటంటే స్టెఫను లాంటి మహాభక్తుడు. అసలు క్రైస్తవుల జీవితానికి స్టెఫను ఒక సవాల్ విసురుతాడండి. ఏంటంటే అసలు ఆయన మరణిస్తున్నప్పుడు క్రీస్తు ఎలా అయితే చెప్పాడు, ఈయన కూడా అలాగే చెప్పాడంటే క్రీస్తుని ప్రతిబింబంలా చూపించాడు. ఇలాంటి ఒక వ్యక్తి మహాభక్తుడు మరణానికి సౌలు గారు కారణమయ్యారంట. సమ్మతించాడు అంటే ఓకే, ఇదిగో ఎవరైనా చూస్తే ఎవరు చంపారంటే నా మీదకి వచ్చినా పర్వాలేదు, ఇదిగో నేను ఓకే చెప్తున్నాను అన్నట్టుగా సమ్మతించాడంటండి. అంటే డైరెక్ట్ గా చంపకపోయినా ఏం చేశాడు, దాన్ని ఓకే నేను చెబుతున్నట్టుగా, ఆయన ఓకే నేను ఓకే చేస్తున్నట్టుగా సమ్మతించాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు మీరు ఎక్కడ చదివారు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 8వ అధ్యాయం స్టార్టింగ్ లో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారు. అంటే స్టెఫను గురించి అందరూ బాధపడ్డారు. ఓకే, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మనం ఎక్కడున్నామంటే సౌలు గారి క్యారెక్టర్ ఇదని మనకు అర్థమైంది. సౌలు గారు నిజంగా ఆ క్యారెక్టర్ ని ఎగ్జిబిట్ చేశారా అంటే అలాగే బ్రతికారో లేదో చూస్తుంటే ఒకటి స్టెఫన్ గురించి మనకు అర్థమైతే ఇక్కడ రెండో విషయం కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నారంటే ఫస్ట్ మాట ఏంటండి? ఇంటింటా జొచ్చి. ఇంటింటా జొచ్చి అంటే ఏంటి? అంటే ఇప్పుడు నేను అక్కోళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, ఏమంటాను? అక్క లోపలికి రానా అంటే అలా అడగనులే. పోనీ తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఏమంటారండి? లోపలికి రానా అని అడుగుతారు కదండి. సౌలు ఇలా అడగట్లేదంట. ఇంటింటా జొచ్చి అంటే చొరబడి దౌర్జన్యంగా వెళ్ళిపోయి పురుషులనేమి స్త్రీలనేమి ఏం చేశాడంట? ఈడ్చుకునంట. కొన్ని పురుషులనంటే ఓకే అనుకుందామండి, స్త్రీలను కూడా ఈడ్చుకొస్తున్నాడంటే అసలు సంఘాన్ని ఎంతగా హింసిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఒకరిని అసలు ఇంట్లోకి వెళ్ళి ఈడ్చుకురావడం అంటే అసలు ఈయన అథారిటీలో అంటే ఎంత అధికారంతో, సినిమాలో విలన్ క్యారెక్టర్ ఖచ్చితంగా అలాగే ఉంటారు కదండి. ఇంటింటా జొచ్చి అంటే ఏదో ఊరికే మర్యాద పూర్వకంగా వెళ్ళి ఏదన్నా అంటే కాదు, ఇంటింటా జొచ్చి స్త్రీలను ఏంటంట పురుషుల్ని ఈడ్చుకుని వస్తున్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారండి? సౌలు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇలా సంఘాన్ని హింసిస్తున్నారు. ఇప్పుడు మీరు చదివిన వాటిల్లో ఇక్కడ మనం ఎక్కడున్నామో చెప్పగలరా? ఇప్పుడు చదివిన రెఫరెన్స్ ని బట్టి మనం ఎక్కడున్నాం? యెరూషలేములో ఉన్నాం. ఇదంతా అర్థమైంది కదా. ఒకసారి మీరు మ్యాప్, కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అని కనిపిస్తుంది. కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా, దానిలో మధ్యలో పెద్ద బొమ్మ ఉంది. ఆ బొమ్మలో
యెరూషలేము మీకు కనిపిస్తుందా? ఎక్కడుంది? కింద నుంచి బెత్లెహేము, ఎరికో పైన యెరూషలేము కనిపించింది కదండి. ఇది ఏ దేశంలో ఉందంటే యోదయ దేశంలో ఉంది. అర్థమైంది కదండి? ఎక్కడుంది? యోదయ. ఏముంది? యెరూషలేము. యెరూషలేము గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? యెరూషలేము గురించి క్రైస్తవులైన వాళ్ళు అందరికీ తెలుసు. ఇది ఎక్కడుందంటే యోదయ ఉంది. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారో మళ్ళీ అపోస్తుల కార్యాలకు వెళ్ళి చూద్దాం. ఆయన ఎక్కడున్నారండి? యెరూషలేములో ఉన్నారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడండి? శిష్యుల్ని బెదిరిస్తున్నారంట. బెదిరించటము హత్య చేయటము ఏంటంట? తనకి ప్రాణాధారము. ప్రాణాధారం అంటే మీరు ఎందుకంటే బతుకుతున్నారంటే నేను మా కూతురు కోసమే బతుకుతున్నానండి అంటారు కదండి. నా ప్రాణాధారం ఏంటంటే అదే నా కూతురు కోసమే బతుకుతున్నానండి, ఆవిడ ఉందనే బ్రతుకుతున్నానండి అని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే పౌలు గారు మీరు ఎందుకండి బతుకుతున్నారంటే ఇదిగో శిష్యుల్ని బెదిరించి హత్య చేయడానికి నా ప్రాణాధారం. నేను ఎందుకు బతుకుతున్నానంటే ఎవరైతే యేసే క్రీస్తు అంటారో వాళ్ళని చంపేయాలి. ఎవరండి? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? సౌలు. పౌలు అని పేరు కలిగిన సౌలు. ముందుగా సౌలు, తర్వాత పేరు మార్చుకుని పౌలు అయ్యారు. ఇతని గురించి మనం చూస్తుంటే ఈ సందర్భాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే ఈయన మహా సంఘానికి హింస కలిగించినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇంకా ఇదే రెఫరెన్స్ 2వ వచనం కూడా చదవగలిగితే ఈ మార్గమందంటే ఎవరైతే యేసుక్రీస్తు మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇక్కడ పౌలు గారు షిఫ్ట్ అవుతున్నారు. ఏంటంటే తర్వాత 3వ వచనం కూడా చదివితే అతడు ప్రయాణమైపోవచ్చు దమస్కు దగ్గరకు వచ్చి. పౌలు గారు యెరూషలేము నుండి దమస్కుకు వచ్చేస్తున్నారు. అసలు దమస్కు ఎక్కడుందో మనం మ్యాప్ లో చూద్దాం. ఆయన ఎంత సాహసం చేశాడో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి అండి, కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా, మీరు యెరూషలేమును ఒకసారి మళ్ళీ గుర్తించగలిగితే యెరూషలేము ఎక్కడుంది, దమస్కు ఎక్కడుంది? స్టార్టింగ్ లో పైన టాప్ రైట్ కార్నర్ లో దమస్కు, హర్మోను పర్వతము, ఆ పైన అభిలేసు, దమస్కు. దాయమో కొంతమందికి ప్రింటింగ్ పడలేదు. దమస్కు. దమస్కు ఎక్కడుందండి? పైన ఎక్కడో ఉంది. యెరూషలేము ఉంది. మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయి అనుకుంటున్నారండి? ఇది యెరూషలేము యోదయలో ఉంది. యోదయ పైన సమరయ పైన గలిలయ. మీ అందరికి గలిలయ తెలుసు. యేసు ఎక్కువగా సంచారం చేసింది గలిలయ ప్రాంతంలో. ఆ పైన సిరియా దేశం ఉంది. ఆ సిరియా దేశంలోనే ఏముందంటే దమస్కు ఉంది. పౌలు ఏం చేశాడంటే యోదయలో ఉన్నాడు. యోదయలో ఉన్నప్పుడు యెరూషలేములో హింసించాడు. ఇప్పుడు 4 దేశాలు దాటి ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు, సిరియా దేశంలో ఉంది. ఇక్కడ అయిపోయింది. ఎక్కడ చెడగొట్టడానికి వెళ్తున్నాడు? దమస్కులోకి వెళ్తున్నాడు. 4 దేశాలకి అప్పట్లో వెళ్ళడం అంటే ఎంత కష్టం అండి. అంటే దేశాంతరాల్ని పాడు చేయడం కోసం వెళ్తున్నాడు. సరే, ఇక్కడ మనకు అర్థమైంది 4 దేశాలు అని అర్థమైంది. సిరియాలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సౌలుని పట్టుకుని కళ్ళు తీసేశారు. మనకేమర్థమైందండి? ఆయనకి ఇప్పుడు ఒక శిక్ష వచ్చింది. ఏంటి? కళ్ళు తీసేశారు. అప్పుడు జరుగుతున్న సందర్భాన్ని 9వ అధ్యాయంలో చదువుదామండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను.
ప్రభువా నీవెవడవని అతడిని అడుగగా, ఇక్కడ ఇతనికి ఏమర్థమైందంటే వచ్చిన వ్యక్తి ఎవరో గొప్ప వ్యక్తే అని ఆయన ఏమని సంబోధిస్తున్నాడండి? ప్రభువా నీవెవడవని అతడిని అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, డౌట్ రావాలి. ఏంటి? పౌలు గారు ఎప్పుడన్నా యేసు క్రీస్తుని హింసించారా? లేదు. అంటే తన శిష్యుల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టండి? అవునండి. ముందేమన్నారంటే, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఇంతకీ నువ్వెవరు అంటే, ఇదిగో నువ్వు హింసించుచున్నది నన్నే, నేను యేసుని అని చెప్పారండి. ఇక్కడ పౌలు ఈ సందర్భాన్ని బట్టి తర్వాత యేసుక్రీస్తు ఇతను మారుతాడు, అతను అననీయ దగ్గరికి వెళ్ళు, నీకు స్వస్థత కలగజేస్తాడు, నీ కళ్ళు మళ్ళీ వస్తాయని పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్తారు, వింటాడు, ఆ ప్రకారంగా జరుగుతుంది. ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి మారుతున్నాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని మరిచి కొత్త జీవితానికిలోకి వస్తున్నాడో, అప్పుడు యేసుక్రీస్తు వారు తన పాత జీవితాన్ని ఎత్తడు. తను మారిన తర్వాత ఎక్కడన్నా యేసుక్రీస్తు వారికి అనిపించి, ఇదిగో స్టెఫన్ని ఎందుకయ్యా చంపేసావు అని అన్నాడండి? అసలు యేసుక్రీస్తు వారికి అలాంటి క్యారెక్టర్ ఉందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అందరూ అన్నారు, ఆయన ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తాం అని అన్నాడండి? ఇక మీదట పాపం చేయకుము. ఇక్కడ పౌలు గారి గురించి కూడా ఏం చెప్తారంటే, ఈయనతో నేను చేయించుకోవాల్సిన పని చాలా ఉంది. అంటే జరగబోయే విషయాల మీద ఆయన దృష్టి పెడుతున్నాడు, కానీ జరిగిపోయిన వాటిని ఆయన క్షమించి వదిలేస్తున్నాడు. మనం ఆ విషయంలో పశ్చాత్తాపడి దాన్ని వదిలేయాలి. ఇలా మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు సౌలు ఎలా మారాడండి? పౌలుగా ఒక మంచి వ్యక్తిగా మారాడు. సరే, ఇంకా చదివితే అక్కడ ఒక మాట ఉంటుందండి. 9వ అధ్యాయం అననీయ దగ్గర నుంచి వచ్చేస్తే 21వ వచనం, లేదండి 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేయు వాడి ఇతడే కాడా అని వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఏమనుకుంటున్నారండి? అక్కడికి తీసుకెళ్ళడం కోసమే ఇక్కడ ఈయనకు వచ్చాడు, ఈయన బంధించడానికే వచ్చాడు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపని ఆలోచింపగా, ఈయన ఫస్ట్ చెబుతుంటే ఏమన్నారు? ఇప్పుడు మీకు ఈ సందర్భం ముందు రెఫరెన్స్ అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఊర్లో ఒక సింహం ఉందంటండి. ఆ సింహం ముసలిది అయిపోయిందంట. ఈ వర్క్ లాగా ఏం చేయలేకపోతుందంటే, వేటకెళ్ళి మాంసాన్ని తెచ్చుకోలేకపోతుందంట. అందువల్ల ఒక చాటింపు వేసిందంట. ఏంటంటే, నా దగ్గర ఒక బంగారమైన ఒకటి గాజు ఉంది, నేను వేటకెళ్ళినప్పుడు నాకు దొరికింది, ఇక ముసలిదాన్ని అయిపోతున్నాను కాబట్టి ఇది నాకు అక్కర్లేదు, ఎవరైతే కావాలో వాళ్ళకి ఇచ్చేస్తాను, నా దగ్గరికి రండి అంటుందంట. అర్థమైందండి? ఆ గాజు ఎవరైతే నా దగ్గరికి వస్తారో ఆ గాజు వాళ్ళకి ఇచ్చేస్తాను నేను అంటుందంట. ఎప్పుడైతే ఒక్కొక్క జంతువు వస్తుందో గుడుకుని మింగేస్తుందంట. దగ్గరికి వచ్చిన తర్వాత గుడుకుని మింగేస్తుందంట. ఇప్పుడు పౌలు గారు కూడా ఎందుకు వచ్చారండి? ఎవరైతే యేసు క్రీస్తు పదం ఎత్తుతాడో, ఏసే క్రీస్తు అంటారో, ఈ పదం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళని బంధించి యెరూషలేము పట్టుకెళ్ళిపోవాలి. అందుకే కదండి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, ఏసే క్రీస్తు. ఇప్పుడు ఏసే క్రీస్తు అన్నారనుకో, నువ్వేమంటావు? ఇప్పుడు నేను ఏసే క్రీస్తు అన్నాను, మీరేమంటారు? అవునండి అవునండి కరెక్టేనండి, నువ్వు దొరికో, నేను పట్టుకురా అంటే అలాంటి వేషంలో వచ్చాడు అని ఇక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంతో సమ్మతిస్తున్నాడో, ఇప్పుడు ఈయన ఏసే క్రీస్తు అంటున్నాడు. ఈయన ఎందుకని ఇలా చెప్తున్నాడంటే, మనం అన్నామా ఇంకంతే మనల్ని పట్టుకెళ్ళిపోతాడు వాళ్ళతో పాటు అని ఒక విధమైన పథకంతో జరుగుతుందంటే,
ఆ తర్వాత ఇంకా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇంకా బలపడి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంకా మరి విశేషంగా రుజువు చేస్తున్నాడంట, ఈయనే క్రీస్తు, ఈయనే క్రీస్తు. అప్పుడు నమ్మకం వచ్చి, అంతే కదండి, ఇప్పుడు ఒకసారి చెప్తావు, రెండుసార్లు చెప్తావు, ఇంకా ఇలాగే 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 చెప్తున్నావు అంటే నువ్వేంటి, ఓకే ఇతను మారినట్టున్నాడు, ఇతనికి అర్థమైనట్టుంది అని వీళ్ళు చేర్చుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళలో ఎప్పుడు కూడా మీరు యూదులు అని విన్నప్పుడు రెండు రకాల యూదులు కనిపిస్తారండి. ఒకటి విశ్వాసం కలిగిన యూదులు, ఇంకొకళ్ళు విశ్వాసం లేని యూదులు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ క్రీస్తును తృణీకరిస్తున్న యూదులు. ఇక్కడ కొన్ని మంది యూదులు మారినప్పటికీ కొన్ని మంది యూదులు ఏం అనుకున్నారండి, ఈయన చంపేయాలి అని అనుకున్నారంటే ఎవరిని, పౌలు గారు. పౌలు గారు ఎక్కడున్నారు, దమస్కులో ఉన్నారు. దమస్కు ఎక్కడుంది, ఇంతకీ సిరియా దేశానికి రాజధాని ఏంటంటే దమస్కే. రిఫరెన్స్ చూద్దాం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. దమస్కు అంతే కదండి. ఎక్కడున్నారంటే హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు, సిరియా దేశంలో దమస్కులో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కడి నుంచి అండి, యెరూషలేము నుంచి దమస్కులోకి వచ్చాడు. దమస్కులో ఏం చేశాడు, ఇక్కడ ఏం చదివామంటే, కళ్ళు పోయిని, అననీయ వచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, తర్వాత ఇక్కడ బోధిస్తున్నట్టుగా ఉంది. బాప్తిస్మం తీసుకున్నాడు, తర్వాత నుంచి ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ మాటనే బేస్ చేసుకున్నామంటే ఒక విషయాన్ని మనం మిస్ అయిపోతాం. ఆ విషయం ఎక్కడ ఉంటుందంటే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. గలతీయులకు రాసిన మొదటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన యెరూషలేముకి అయితే వెళ్ళలేదంట, గాని వెంటనే ఎక్కడికి వెళ్ళారంటే అరేబియాకి వెళ్ళారంట. తర్వాత దమస్కు వచ్చి ఇక్కడ సమాజ మందిరంలో బోధిస్తున్నారు. ఈ విషయం మనకి అక్కడ మిస్ అయిపోతుంది. ఇక్కడ మనం పూర్తిగా దాన్ని దీన్ని కలుపుకున్నప్పుడు మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో వెంటనే అరేబియాలోకి ఎందుకు వెళ్ళారు అంటే, బోధించడానికి వెళ్ళలేదు, సువార్త ప్రకటన నిమిత్తం ఆయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారో మనకు బైబిల్లో రాయబడలేదు. కానీ కొన్ని మంది చరిత్రకారులు దాని గురించి ఏం చెప్తారంటే, బైబిల్లో ఎవరన్నా భక్తులు ఇలాంటి సందర్భాల్లో, పేతురు గారు కానీ ఎవరన్నా ఒక తప్పు తెలిసినప్పుడు ఘోరమైన పశ్చాత్తాప పడినట్టుగా మనం భక్తులు చూస్తాం. దావీదు గారి సందర్భాన్ని చూసినప్పుడు గానా, లేకపోతే పేతురు గారి సందర్భం చూసినప్పుడు కానీ, ఇక్కడ పౌలు గారు కూడా ఎంతో హింస కలిగించాడు కాబట్టి, ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి పశ్చాత్తాప పడడానికి, అంటే ఇంకా మొహము చెల్లక, ఎందుకంటే అక్కడ సీనాయి పర్వతం అలాంటి కొండలు కొన్ని ఉంటాయండి, ఏకాంతంగా గడపడానికి వెళ్ళుండొచ్చు, ఆ బాధని ఆయన తీర్చుకోవడానికి వెళ్ళుండొచ్చు అని కొన్ని మంది చరిత్రకారులు ఆ విధంగా చెబుతారండి. బైబిల్లో అయితే మనకి అరేబియాకి ఎందుకు వెళ్ళారు, సువార్త నిమిత్తం అయితే కాదు. అందువల్ల మనకి ఆ మాటనైతే ఇక్కడ బైబిల్లో రాయలేదు. సరేనండి, ఇప్పుడు దమస్కులోకి వచ్చాడు. యెరూషలేములోంచి దమస్కు వచ్చాడు. ఇక్కడ మొత్తం అంతా బోధపడింది. వెంటనే అరేబియాకి వెళ్ళి ఎక్కడికి వచ్చాడంటే దమస్కుకు వచ్చాడు. అంతే కదండి. ఇక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు. ఉండి 3 సంవత్సరాలు ఉన్న తర్వాత యూదులు ఆయన చంపను ఉద్దేశించారంట. ఎక్కడున్నామండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 24, 23. అపోస్తల కార్యాలు 9. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆరంభించగా, అతన్ని చంపన ఆలోచింపగా, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలెనని రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని క్రిందకు దింపెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవాలయానికి అటుపక్కన, అదే సమాజ మందిరానికి అటుపక్కన, ఎక్కడైనా మన సమాజ మందిరము అని మనం చదివామని అంటే, సిరియా అనేది యెరూషలేం కాదు, యూదా సమరియలో ఇజ్రాయెల్ దేశం కాదు ఇది.
వేరే దేశం. కానీ ఇక్కడ కూడా సమాజ మందిరం అని అంటే వాళ్ళు రాశారు అంటే దాని అర్థం ఏంటంటే యూదులు చెదిరిపోయిన సందర్భాలు మనకు తెలుసు. వాళ్ళు భూమి మీద అనేకమైన దేశాలకి చెదిరిపోయారు. అక్కడ ఒకవేళ ఎక్కువ మంది ఉంటే, ఇక్కడ సంఘం ఉందంటే మనం అంటే క్రీస్తు సంబంధం మనం కొంతమంది ఉన్నాము, ఒక చెప్పుకోదగ్గ కొన్ని మంది ఉన్నారు కాబట్టి సమాజ మందిరం ఇక్కడ మనకు ఏర్పడింది. అలాగే అక్కడ కూడా ఉందంటే సిరియాలో కూడా యూదులు ఉన్నారు, సమాజ మందిరం ఏర్పడింది. అక్కడ ఆ సమాజ మందిరంలో ఎప్పుడైతే వీళ్ళని చంపాలి అని అనుకున్నారో అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పౌలు గారు వెనక్గుండా అంటే గంప ద్వారా శిష్యులు గంప ద్వారా దింపి అటు నుంచి వచ్చేస్తారు. తర్వాత ఆయన యెరూషలేముకి తిరిగి వస్తారు. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో ఇక్కడ రాయబడలేదు, కానీ గలతీయులకు రాసిన పత్రికలో 3 సంవత్సరాలు అనే పదం వాడబడుతుంది. చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 18వ వచనం, మొదటి అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అటు పైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఆయన దమస్కు నుంచి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు అవును, ముందుగా చెప్పాలంటే ఆ విషయం చెప్పాలి. భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరొచ్చారు? సౌలు వచ్చాడు. హింసించే. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన నోరు ఎంత జాగ్రత్త పెట్టుకుంటే అంత మంచిది. గవాలమని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడామా మనల్ని కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఇలాంటి సందర్భంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే యేసే దేవుని కుమారుడు, యెరూషలేముకి వచ్చి యేసే దేవుని కుమారుడు, యేసే క్రీస్తు వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప అలజడి రేగుతుంది పౌలు గారి వలన. ఎందుకంటే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు పౌలు గారికి సమ్మతించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన యాంటీగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మొన్నటి వరకు వీళ్ళ దగ్గర చెప్తూ ఇప్పుడు ఈయన మనకి యాంటీగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ గొప్ప హింస కలుగుతుంది, గొప్ప అలజడి కలుగుతుంది. అప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా ఈ యెరూషలేములో ముందుగా బర్నబా గారు పౌలు గారిని పరిచయం చేసుకుంటారు. ఇదిగో ఆయన బర్నబా అన్న పేరుకే ఒక అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు అంట. ఆ పేరుకి తగినట్టుగా జీవితం ఆయనకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఎప్పుడైతే పౌలు గారు వస్తారో ఈయన తీసుకెళ్లి పేతురు గారి, ఇదిగో సౌలు గారు మారిపోయారు, మారిపోవటమే కాదు దమస్కులో పరిచయం కూడా చేశారు, ఇదిగోండి ఈయన యేసే దేవుడి కుమారుడు అని చెబుతున్నారని పేతురు గారి దగ్గర తీసుకువచ్చి చెబుతారు. చెప్పిన తర్వాత 14 దినాలు పౌలు గారు అక్కడే ఉంటారు. అక్కడ ఉన్న తర్వాత ఇంకా పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి యెరూషలేములో. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారండి? యెరూషలేం. అంటే మీరు వింటున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. ఎక్కడున్నారు? యెరూషలేం ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది? యూదయలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? దమస్క్ ఏ దేశంలో ఉంది? సిరియా దేశంలో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న తర్వాత మీరందరూ బాగా వింటున్నారు, క్లాప్స్ అండి, లేకనే చెప్తుంది. సరే, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే పౌలు గారు జరుగుతుంది, ఈయనకి యాంటీగా జరుగుతుంది కాబట్టి పేతురు గారు, అపోస్తులు, సమాజంలో ఉన్న పెద్దలందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కొన్నాళ్ళు నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది, నువ్వు ఇక్కడ నుంచి కొంచెం వేరే చోటకి వెళ్తే మంచిదని అభిప్రాయపడి పౌలు గారిని ఎక్కడ పంపిస్తారంటే తార్సు, అంటే తన స్వస్థలం, అంటే తన జన్మించింది అక్కడికి తీసుకువెళ్తారండి. అది ఎక్కడ ఉందో ఒకసారి మ్యాప్ లో చూద్దాం. కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అని ఉంటుంది చూసారా? అక్కడ నుంచి మీరు ఆ పేజీని తిప్పితే పౌలు గారి మొదటి ప్రయాణం అని కనిపిస్తుంది. అక్కడ యెరూషలేం కనిపించిందా? పౌలు గారి మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం కలిపి ఉంటుంది మ్యాప్. ఆ మ్యాప్ లో మీరు కింద యెరూషలేం కనిపించిందా? యెరూషలేం పైన సిరియా కనిపించిందా? సిరియాకి పైన అంతియోక కనిపించిందా? అంతియోక పైన తార్సు కనిపించిందా? ఇప్పుడు పౌలు గారు యెరూషలేం నుండి డైరెక్ట్ గా తార్సులోకి వెళ్ళిపోయింది. నేను తీసుకెళ్లిన పాత్రలో ఆయన వెళ్ళలేదండి. ఆయన ఎలా వెళ్ళిపోయారంటే డైరెక్ట్ తార్సులో, అక్కడ తార్సులోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పౌలు గారి గురించి యెరూషలేంలో ఒక
వివాదం అంటే ఈయన ఇప్పుడు వరకు దీనికి యాంటీగా ఉండి ఇప్పుడు అయిపోయాడని ఒక హింస కలిగినప్పుడు పేతురు గారు అపోస్తులు అందరూ ఏం చెప్పారంటే మీరు వెళ్ళిపోండి, ఒకసారి మీ స్వస్థలమైన దగ్గరికి వెళ్ళండి. అలా జరుగుతున్నప్పుడు ఈ వివాదాల నుంచి తీసుకోవడం కోసం జరుగుతుందండి. ఇప్పుడు యెరూషలేములో పౌలు గారు ఉన్నారా? లేరు. తార్సు తన పట్టణంలో ఉంటున్నారు. అపోస్తులు అందరూ ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. బర్నబా ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నారు. యెరూషలేం ఎక్కడ ఉంది? యూదయలో ఉంది. ఇలా యూదయలో ఉన్నప్పుడు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినట్టుగా మనం చదువుతాం. ఈ గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయినట్టుగా బైబిల్లో రాయబడి ఉంటుంది. అవునండి. ఇలా ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా. ఇక్కడ యెరూషలేములో ఎంత గొప్ప బోధ అయితే జరుగుతుందో అంతియొకలో కూడా అంత మంచి బోధ జరుగుతుందని అపోస్తులు వినినప్పుడు ఇదిగో అక్కడ బాగా చెప్పుకుంటున్నారంటే ఈ యూదులు ఎవరైతే చెదిరిపోయి వెళ్ళిపోయారో ఇక్కడ క్రీస్తు గురించి వాళ్ళు బాగా చెబుతున్నారు అనే విషయం వారికి అర్థమైనప్పుడు బర్నబా కూడా అక్కడికి వెళితే వాళ్ళ పరిచర్యకి బాగా ఉపయోగపడుతుందండి. బర్నబాని ఎక్కడికి పంపించారంటే అంతియొకలోకి పంపించారు. రిఫరెన్స్ చూద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 22వ వచనం అండి. 11వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఇక్కడ జరుగుతున్న సందర్భాలన్నీ నేను చెప్తానండి. ఏంటంటే అంతియొకలోకి బర్నబా గారు వచ్చారు. ఇక్కడ దీనికి ఈయన కొంచెం మంచి హెచ్చరికతో కూడిన మాటలు ఇవన్నీ అందిస్తున్నప్పుడు ఈయనకి గుర్తుకొచ్చిన వ్యక్తే పౌలు గారు. ఇదిగో పక్కనే అంతియొక పక్కనే తార్సు ఉంది, మీరు చూసారు. ఈ తార్సుల దగ్గరికి వెళ్ళి మరి ఎలా ఉన్నారో ఏంటో అంతే కదా, ఈయన చేరదీశాడు కదా, ఆదరణ పుత్రుడు అని ఈయనకి పేరు. అలాగే ఈయన ఏమైపోయాడు పౌలు గారు, అసలు ఏం చేస్తున్నారు తార్సులో అని అనుకుని తార్సుకు వెళ్ళి మళ్ళీ పౌలు గారిని వెంట పెట్టుకుని అంతియొకలోకి వస్తారు. అంతియొకలో సుమారు 1 సంవత్సరం పౌలు గారు బర్నబా గారు బోధ చేస్తే ఆ బోధకి మారిన వారు ఏమనబడతారండి? అంతియొకలో ఉన్నవారు మొదట క్రైస్తవులు. ఎవరి బోధ వలన క్రైస్తవులు అనబడ్డారండి? పౌలు గారు బోధ వలన శిష్యులు, క్రీస్తు శిష్యులు ఏమనబడ్డారంట? క్రైస్తవులు అనబడ్డారంట. ఇక్కడ ఈ సందర్భం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. వీళ్ళు ఇలా జరిగిన తర్వాత మరొకసారి యెరూషలేంకి వస్తారు. యెరూషలేంకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఇంకొక సందర్భం కూడా జరుగుతుంది. ఒక ప్రవక్త వచ్చి చెబుతాడు ఏంటంటే యెరూషలేంకి మొత్తం అంతా కూడా పెద్ద కరువు రాబోతుంది. ఈ కరువు కోసం ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అంతియొకలో ఉన్నారు కదా. ఇక్కడంతా చందాలు పోగేసుకుని ఎక్కడికి వెళ్తారంటే యెరూషలేములో. అక్కడ కూడా మన సంఘం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సహకరించాలని ఉద్దేశంతో డబ్బులన్నీ పోగేసుకుని పౌలు బర్నబాని తీసుకుని ఎక్కడికి వెళ్తారు? యెరూషలేంకి వెళ్తారు. అంతియొక ఎక్కడ ఉందండి? సిరియాలో ఉంది. గలతీలో ఒక అంతియొక ఉంటుంది, ఆ అంతియొక కాదండి. సిరియాలో ఉన్న అంతియొకలోంచి మళ్ళీ యెరూషలేంకి వెళ్ళి వీళ్ళిచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నావో, ఇదంతా ఈ కానుకలు ఏవైతే ఉన్నావో అవన్నీ యెరూషలేంలోకి ఇచ్చి మార్కు అని మారుపేరు కలిగిన యోహాను కూడా వెంట పెట్టుకుని మళ్ళీ ఎక్కడికి వస్తారంటే అంతియొకలోకి వస్తారు. మళ్ళీ బోధిస్తూ ఉంటారండి. ఆ సందర్భాన్ని చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఎవరెవరు వచ్చారంటే అండి, వెళ్ళేటప్పుడు బర్నబాను పౌలు గారు వెళ్ళారు, వచ్చేటప్పుడు మాత్రం
బర్నబా, పౌలు, మార్కు అని మారు పేరు గల యోహాను గారు. 13:1 అంతియొకలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర అనబడిన సుమియోనును, లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడి మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును. ఒక నిమిషం అండి, ఇక్కడ కాలం గురించి చెప్పుకోవడం మర్చిపోయాం మనం. అంటే మనం ఏ టైంలో ఉన్నామో చెప్పుకుని ముగించుకుందాం. ఏ టైంలో ఉన్నామంటే క్రీస్తు శకం 37 నుంచి 40 అధ్యాయంలో, అంటే 37 నుంచి 41 సంవత్సరంలో దమస్కులో పౌలు గారు ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పౌలు గారు గంపలోని దింపిన సందర్భం చూసారా, అప్పుడు యూదులు చంపన ఆరంభించినట్టు మనకు అర్థమవుతుంది. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ఏముంటుందంటే అరేత అనే ఒక రాజు కాలం అని రాయబడి ఉంటుంది. అప్పుడు నార్మల్ గా యూదులు ఎప్పుడు డైరెక్ట్ గా చంపరండి. వాళ్ళు ఎలా చంపుతారంటే ఈ అధికారులతో కుమ్మక్కయ్యి అలాగా చంపడానికి పత్రికలు తీసుకుని చంపడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ కూడా చంపాలనుకున్నది ఎవరు అంటే అరిత రాజుగా ఉన్నప్పుడు ఒక అధికారి చంపాలనుకుంటున్నారు అని రాయబడి ఉంటుంది. ఇంతకీ ఈ అరిత రాజు అని మన చరిత్రలో ఒకసారి వెతికితే ఈ అరిత రాజు ఎప్పుడు పరిపాలించాడు అని మనకు బైబిల్లో, అంటే మామూలుగా చరిత్రలో మనం ఆ టైంని మనం ఒకసారి బేరేజ్ వేసుకోగలిగితే క్రీస్తు శకం 37 నుంచి 41 సంవత్సరంలో, అంటే పౌలు గారు దమస్కులో ఎప్పుడు పర్యటించారు అని మనం అడిగితే 37 నుంచి 41 సంవత్సరం లోపు పర్యటించి ఉండొచ్చు అని మనకు అర్థమవుతుంది. తర్వాత 1 సంవత్సరం ఎక్కడ అంతియొకలో కూడా పర్యటించారు. తర్వాత యోహాను, అంటే మార్కు అని మారు పేరు కలిగిన మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని వచ్చారంట. ఇప్పుడు ఏం జరుగుతుందో 2వ వచనం చూద్దాం. 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను బర్నబాను, పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇప్పుడు పౌలు గారి మొదటి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు చూసారా, ఈ మాట నుంచి ఇప్పుడు నుంచి పౌలు గారు ఏదైతే చేస్తున్నారో ఇది ఇప్పటి నుంచి మనం చెప్పుకోబోయేది మొదటి ప్రయాణం. ఇప్పుడు వరకు ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే పౌలు గారి మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అంతియొకలో నుంచి బయలుదేరారు వారు. అంటే అంతియొక ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అంతియొకకి ఎలా వచ్చింది అనే డౌట్ మనకు వస్తుంది కదా. అందుకే ముందుగా ఆయన హింసకుడు, దూషకుడుగా ఉన్నాడు. దమస్కుకు వచ్చాడు. వచ్చి యెరూషలేములోంచి 4 దేశాలు దాటి దమస్కులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మారాడు. మారిన తర్వాత అరేబియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దమస్కు వచ్చి 3 సంవత్సరాలు ఇక్కడ సమాజ మందిరంలో బోధించుకుంటూ వచ్చాడు. తర్వాత యెరూషలేముకి వచ్చాడు. మళ్ళీ దమస్కుకు వచ్చాడు. అంతియొకలో 1 సంవత్సరం పాటు బోధించాడు. ఈ బోధించిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చెబుతాడంటే అసలైన ప్రయాణం ఇప్పుడు నేను వాళ్ళకి మార్గం చూపించబోతున్నాను. ఇతడు 3, ఇంకా చెప్పాలంటే 4 ప్రయాణాలు, రోమా ప్రయాణంతో కూడా కలుపుకుంటే 4 ప్రయాణాలు. పౌలు గారి మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణం, తర్వాత రోమా ప్రయాణం కూడా ఉంటుందండి. ఈ 4 ప్రయాణాలు పౌలు గారు చేశారు. ఎవరు తోడై ఉన్నారండి? పరిశుద్ధాత్ముడు. ఇవన్నిటిని కూడా మిషనరీ ప్రయాణాలను కూడా చరిత్రలో దీన్ని చెబుతారండి. ఇక్కడ పౌలు గారి ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అని చెప్పుకుందామండి. ఇప్పటికీ మనం ఏం చెప్పామంటే మొదటి ప్రయాణానికి లేకపోతే పౌలు గారి ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు చూసారా, ఈ మాటల ప్రకారంగా పౌలు గారు కదులుతూ ఉంటారు. ప్రతి చోట ఒక్కొక్క సంఘాన్ని ఏర్పరచుకుంటూ వస్తారండి. మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం, దాని తర్వాత రోమా ప్రయాణం కూడా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకుంటే మనకి ఏమర్థమవుతుందండి? పత్రికలు అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి. పౌలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారా, ఓకే ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఇవి జరిగాయా, ఇవి జరగడం వల్ల పౌలు గారు ఈ పత్రిక రాశారా. కొరింథీయులకు రాసిన పత్రిక ఎక్కడి నుంచి రాశారు? దెస్సలోనికు రాసిన పత్రిక ఎక్కడ రాశారంటే అకుల్లా ప్రిస్కిల్లతో పాటు ఉంటారు చూసారండి, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి దెస్సలోనికులు రాసిన పత్రికని ఆయన రాస్తారు. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. అంటే నేను దెస్సలోనికి రాసిన పత్రికల్లో అకుల్లా ప్రిస్కిల్లా గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ సందర్భాలన్నీ మనకు అర్థం కావాలంటే ముందుగా మనకి ఏమర్థం అంటే ఈయన ప్రయాణం అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు,
ఈ ప్రదేశాల గురించి మనం నేర్చుకోకపోయినా ముఖ్యంగా ఆయన ఏమేమి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు అనే విషయాలు మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సరే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, పౌలు గారి గురించి ఎంత నేర్చుకున్నా బోల్డ్ అంత ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది తండ్రి. ఈయన గురించి ముందుగా మేము ఆయన రాసిన పత్రికల గురించి ఇదిగోండి తండ్రి, మేము ప్రతి 6 నెలలకి ఆయన పత్రికను తీసుకుని అధ్యయనం చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ 6 నెలల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికను మేము అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. అర్థం చేసుకుని దాని మీద మాకు పరీక్ష ఉంది కాబట్టి మేము చాలా ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగా ఏ పత్రికలైనా మాకు అర్థం అవ్వాలంటే ఈ ప్రయాణాల మీద మాకు ఒక పట్టు కావాలి, ఒక మంచి అవగాహన కావాలని మాకు అర్థమైంది తండ్రి. అందుకే తండ్రి ఈయన ప్రయాణాల గురించి చెప్పుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. నీవే మాకు సహాయం అయ్యి ఉండి ఈ పత్రికల మొత్తం అన్ని వివరణలో మీరు సహాయం అయ్యి ఉండి ప్రతి మాటను మాకు అర్థమయ్యే వీధిగా ఈ మాటలను బట్టి మా జీవితాన్ని మార్చుకునే విధంగా మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా మీరు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కల్పమ్మ